కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2025 సంక్రాంతికి రావాల్సిన ఒక సినిమా ఇప్పటికీ రిలీజ్ డేట్ కు నోచుకోలేదు. ఎప్పుడొస్తుంది అంటే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. సమ్మర్లో రావాల్సిన ఒక పీరియాడిక్ మూవీ ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. ఇలా సతాయించిన చాలా సినిమాలు రిలీజ్ డేట్ తో వచ్చినా ఓ 2 మూవీస్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఎందుకు రావడం లేదు? అవేంటో చూద్దాం. ఈ ఏడాది రావాల్సిన ఎన్టీఆర్ డ్రాగన్ 2027 జూన్ 11న రిలీజ్ అవుతోంది. మార్చ్ 19 జూన్ 4న రావాల్సిన టాక్సిక్ ఎట్టకేలకు ఆగస్టు 26న ముహూర్తం చూసుకుంది. షూటింగ్ పూర్తయిన జైలర్ 2 రిలీజ్ డేట్ రాలేదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అయితే అక్టోబర్ 15న వస్తున్నామని అనౌన్స్ చేశారు. సమ్మర్లో రావాల్సిన వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న రిలీజ్ అవుతోందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చాలా పెద్ద సినిమాల రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చినా విశ్వంభర, స్వయంభూ ఎప్పుడొస్తాయో తెలియటం లేదు. విఎఫ్ఎక్స్ బాగా రాలేదని ఏడాది నుంచి విశ్వంభరాను చెక్కుతూనే ఉన్నారు. సీజీ వర్క్ ఓ కొలిక్కొచ్చిందన్న టాక్ వచ్చినా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించడం లేదు. ఓటీటీ కాకుండా సినిమాని రిలీజ్ చేయలేరు. ఈ రూల్ అన్ని పెద్ద సినిమాలకి వర్తిస్తుంది. మరోవైపు బడ్జెట్ ఏమో 400 కోట్లు దాటిపోయింది. ఇంత బడ్జెట్ థియేటర్స్ లో భర్తీ చేయడం కష్టం. ఫ్యాన్సీ రేట్ ఇచ్చి ఓటీటీ ముందుకొచ్చే వరకు విశ్వంభర బయటికి రావడం కష్టమే. నిఖిల్ నటించిన పీరియాడిక్ డ్రామా స్వయంభూ కూడా ఓవర్ బడ్జెట్ సమస్యని ఫేస్ చేస్తోంది. బడ్జెట్ 100 కోట్లు దాటిపోయింది. దీనికి తగ్గట్లే ఓటీటీ రైట్స్ వస్తాయని ఆశిస్తూ ఉన్నారు మేకర్స్. ఓవర్ బడ్జెట్ సినిమా రిలీజ్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. విరూపాక్షతో హిట్ కొట్టిన కార్తిక్ దండు నాగ చైతన్యతో వృషకర్మ తీస్తున్నాడు. భారీ సెట్స్ వేసి సినిమా తీయడంతో బడ్జెట్ దాదాపు 100 కోట్లకు చేరింది. థియేట్రికల్ రైట్స్ తీసుకోవడానికి జీ సంస్థ ముందుకి రావడంతో త్వరలో రిలీజ్ డేట్ కి నోచుకోనుంది.